కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న 97,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. నిన్న 57,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్నీ నిండిపోయాయి. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమలకు సంబంధించి అప్డేట్ ఏంటి? సంగీత తిరుమలలో భారీ రద్దీ అయితే కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇక తిరుమలలో ప్రస్తుతం సర్వదర్శనానికి అంటే ఎలాంటి ముందస్తు టికెట్లు లేని సర్వదర్శనానికి దాదాపు 30 గంటల దాకా సమయం పడుతుందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. నిన్న ఒక్కరోజే స్వామివారిని దాదాపు 1,00,000 మంది భక్తులు అంటే మొత్తం 97,561 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నిన్న హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చింది. అలాగే తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య కూడా 57,000 పైగా ఉంది. ఇక రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే విఐపి దర్శనాలను కూడా రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే దర్శనాలు వాళ్ళ సెల్ఫ్ మీద ఇస్తామని చెప్పి అధికారులు ప్రకటించడం జరిగింది. ఎక్కువగా సర్వదర్శన భక్తులకి ఎక్కువ సమయం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఇతర అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు. రద్దీ ఉన్న చోట్ల స్వయంగా వెళ్లి కూడా అక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయా? అంటే మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఇప్పటికే క్యూ లైన్లు కంపార్ట్మెంట్ లో నిండిపోయి బయట ఉన్న నేపథ్యంలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ఈ నారాయణగిరి ఉద్యానవనం దాటుకొని అటు శిలాతోరణం దాటుకొని ప్రస్తుతం రింగ్ రోడ్డు వరకు కూడా క్యూ లైన్లు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే వేసవి సందర్భంగా క్యూ లైన్ లోకి వచ్చే భక్తుల కోసం అలాగే ఆ క్యూ లైన్ లో పక్కన భక్తులు ఏదైతే ఎంటర్ అవుతారో ఆ ప్లేస్ లో కూడా ఎండను దృష్టిలో పెట్టుకొని నేల మీద కార్పెట్ వేసి ఎప్పటికప్పుడు నీళ్లు జల్లుతున్నారు. అలాగే చలువు పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్ లో ఉండే భక్తులకు అక్కడికక్కడే మంచినీళ్లు కానీ, మజ్జిగ కానీ, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎన్ని గంటలకు దర్శనం అవుతుంది, ఇంకా కంపార్ట్మెంట్ లో ఎలా ఉంది సిచ్యువేషన్, అవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఏఐ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఏ కంపార్ట్మెంట్ లో ఎంతమంది భక్తులు ఉన్నారు అనే వివరాలు కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా గ్యాదరింగ్ చేసుకుంటున్నారు. తద్వారా ఎంత సమయంలో భక్తులకు దర్శనం చేయిస్తామన్న ఒక స్పష్టతతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాలినడకను కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తిరుమలలో వసతి గదులు దొరికేదానికి కూడా ఇబ్బందిగా మారింది. గదులు దొరకని భక్తుల కోసం ఇప్పటికే టీటీడీ 5 పిలిగ్రిమ్ అకామిడేషన్ సముదాయాలను కూడా ఏర్పాటు చేసింది. వాటిలో బస కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మొబైల్ వాటర్ సంబంధించి కూడా వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్ లో ఉండే భక్తులు కూడా అక్కడికక్కడే తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రష్ ఇదే విధంగా సెలవులు ముగిసే వరకు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో ఇప్పటికే అప్పటి వరకు కూడా ఈ విఐపి సిఫార్సు లెటర్లు తీసుకోమని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం మీద మళ్ళీ కాలేజీలు కానీ ఈ స్కూళ్లు తెరిచే వరకు కూడా
ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఎండ తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఇటు మాడవీధులు కానీ ఇతర ప్రదేశాల్లో కూడా మంచినీరు కానీ ఇతర కూల్ పెయింటింగ్ నేల మీద భక్తులకు ఇబ్బంది లేకుండా చలువు పందిళ్ళు ఇలాంటి ఏర్పాట్లు కూడా టీటీడీ చేసింది. కేవలం అన్నప్రసాద భవనాల్లోనే కాకుండా మొబైల్ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమలలో ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా సర్వదర్శనానికి 30 గంటలు, అంటే ఒకసారి భక్తుడు క్యూ లైన్ లోకి వెళ్తే ఒక రోజంతా అక్కడే క్యూ లైన్ లోను దర్శన కంపార్ట్మెంట్ లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు తిరుమలకు ప్రయాణం చేసుకోవాల్సిందిగా కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి వర్చువల్ కనిపిస్తోంది. కళ్యాణానికి సంబంధించి కూడా అది కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే ఈ సర్వదర్శనానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అంటే సర్వదర్శనానికి ప్రధానంగా ప్రియారిటీ ఇస్తామని ఇప్పటికే అధికారులు చెప్పారు. దీని ద్వారానే రిఫరెన్స్ లెటర్లు ఏవైతే విఐపి దర్శనాలకు కానీ ఇతర దర్శనాలు సిఫార్సు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ఐఏఎస్ అధికారులు కానీ ఇలా ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన సిఫార్సు లెటర్లు కూడా ప్రస్తుతానికి తీసుకోవడం లేదు. వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు సెల్ఫ్ వస్తేనే తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు తిరుమలలో ఈ విఐపి దర్శనాలకి దాదాపు 6 గంటల సంబంధం దాకా పడుతుంది. దీంతో ఈ సమయాన్ని తగ్గించి ఈ సమయాన్ని కూడా దాదాపు కుదించి భక్తులకు సామాన్య భక్తుల్ని పంపించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పటికే మొన్న శుక్రవారం సందర్భంగా కూడా సాధారణంగా అభిషేక సేవ జరుగుతూ ఉంటుంది. అయితే సామాన్య భక్తులు ఆ సమయంలో ఎలా ఉండదు. అయితే గతంలో లేని విధంగా అభిషేక సమయంలో కూడా సామాన్య భక్తులు లైన్ ఒకవైపు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. తద్వారా 6,000 మంది భక్తులు అదనంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపు 97,500 మంది భక్తులకు టీటీడీ దర్శనం చేయించగలిగింది. ఈ మధ్య కాలంలో ఇదొక రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే దగ్గర రోజుకు 1,00,000 మంది భక్తులకు దర్శనం అయ్యేలాగా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో వేసవి రద్దీ ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల చర్యలు దానికి సంబంధించిన కూడా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద రష్ ఒకవైపు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా రష్ కూడా విపరీతంగా దానికి తగ్గట్టు, అంటే వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో ఇంతదాకా దర్శనానికి రాని భక్తులు కూడా ఈ సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇక రష్ అయితే ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తిరుమలకు వచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కూడా భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. సంగీత. థ్యాంక్ యూ వర్మ.